నమస్తే అండి, నా పేరు వెంకట మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక టయోటా ఇన్నోవా క్రిస్టా, చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు, చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ అండి. ఇక ఒక విషయంలో చెప్పాలంటే కొత్త కారు తీసుకున్నా ఈ కారు తీసుకున్నా ఒకటే రైట్. ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి, 2.4 జెడ్ వేరియంట్. ఇక బండి మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్, 2.4 జెడ్ వేరియంట్ అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బారెంట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి. అన్ని కూడా 2017లో కంపెనీ నుండి వచ్చినటువంటివి ఉన్నాయి. ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు. ఇంకా ఈ బండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు, కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్, ఎవ్రీవన్ రికార్డు షోరూమ్ లోనే ఉంది. షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. మీరు కావాలంటే ఎవరైనా అడిగితే వాట్సాప్ లో పెట్టండి, నేను షోరూమ్ రికార్డు కూడా మీకైతే క్లియర్ గా పంపిస్తాను. ఒక్క టైర్ అయితే చేంజ్ చేశారు, ఏదో వచ్చిందని. మిగతా 4 టైర్లు కూడా 2017లో వచ్చినట్టు ఉన్నాయి. 60 to 70% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్, 7 సీటర్ వెహికల్. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి. గ్రే కలర్ వెహికల్ అండి. ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా ఇదే ప్లేస్లో పెట్టి ఇదే 33,000 కిలోమీటర్ తిరిగిన బండి అయితే నేనైతే జెడ్ వేరియంట్ బండి ఒకటి అయితే అమ్మాను. ఇది చూసుకోవచ్చు, బిఎస్ సిరీస్. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. దీనికి చూసుకోండి, కీ చూసుకున్నట్టయితే ఇది చూసుకోండి. ఇది టైర్లు అయితే ఈ బండితో పాటు వచ్చినాయండి. 2017లో వచ్చినటువంటి. చూసుకోండి ఒకసారి, టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. 2.4 జెడ్ అండి, టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్. చూసుకోవచ్చు రూప్ రైలర్స్ కూడా. దీనికి ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి, చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సో దీనికి టోటల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు 33,461 కిలోమీటర్లు అండి. ఎవ్రీవన్ రికార్డ్ షోరూంలో అయితే చేయించారు, బయట ఎక్కడా చేయించలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ సిస్టమ్ ఉంటుంది. గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి. కవర్లు కూడా ఇంకా చూసుకోవచ్చు. దీనిపైన ఓడోమీటర్ పైన ఉన్న కవర్ కూడా ఇంకా ఊడిపోలేదు. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేయిస్తాను, చూస్తాను. చావిది రైట్ సార్. ఒకసారి అయితే కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ సిస్టమ్, 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. రియర్ కెమెరా కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. బండి మొత్తం ఒరిజినల్ అండి, ఎక్కడ కూడా మీకు ఒక చిన్న వంక పెట్టేది లేదు. దీనికి ఆటో రొటేట్ ఎలక్ట్రికల్ సీట్ అయితే ఉంటాయి. దీనికి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒక చిన్న వంక పెట్టేది లేదండి బండికి అయితే. లైక్ కొత్త కార్ షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. దీనికి ఒక చిన్న మైనస్ ఉంది, అది కూడా ఎంతో చెప్తాను నేను. ఇంటీరియర్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. దీనికి వెనకాల ఈ బంపర్ ఉంది కదా, ఈ బంపర్ ఒకటి పెయింట్ అయిందండి. ఈ బంపర్ ఒకటి రేర్ డోర్ ప్యానల్ అంటారు, రేర్ డోర్ ప్యానల్కి ఒకటి అయితే టచ్ అప్ అయితే అయింది. అది కూడా షోరూంలోనే అండి, ఎక్కడ చేయించలేదు బయట కస్టమర్. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్లో ఆగినప్పుడు సడన్గా వచ్చి తగిలిస్తారు, తగిలినప్పుడు ఆయన షోరూంలోనే చేయించుకున్నాడు. ఏ పీసు రీప్లేస్ అవ్వలేదండి, ఏ పీస్ కూడా రీప్లేస్ అవ్వలేదు. చూసుకోండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కానీ మొత్తం చూసుకోండి ఒరిజినల్. ఎక్కడ కూడా ఏ పీస్ కూడా పెయింట్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. ఈ బంపర్ ఒకటైతే టచ్అప్ అయితే అయిందండి. బంపరు రేడ్ అండ్ ప్యానల్ అది షోరూంలోనే చేయించారు, క్లియర్గా ఉంది. ఢిల్లీలో చిన్న చిన్న స్క్రాచ్లు, సడన్ బ్రేక్ కొడితే తగలడం కామన్ అండి. అది బంపర్ వరకే, మిగతాది మొత్తం ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. भाई एक बार बाहर खोलो।
చూసుకోవచ్చు. డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా అంటే ఇంకా 30,000 తిరిగిన బండికి ఎలా ఉంటుందో మీరే ఉంచుకోవచ్చు. ఫుట్ రెస్ట్లు కూడా చూసుకోవచ్చు. ఇంకా చూసుకోండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు. దీని మీద సాఫ్ చేస్తుంటే సరిగా చేయలేదు సర్ఫ్ నీళ్ళు క్లియర్గా. ఏబిఎస్ చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఇదిగోండి, ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు. మొత్తం ఒరిజినల్. ఇంజన్ నెంబర్ అవి కూడా చూపిస్తారని కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానెట్ కూడా చూసుకోవచ్చు అండి, ఒరిజినల్, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. బంద్ కర భయ్యా. ఐదు రైట్ సార్, ఒక్క నిమిషం. బుల్లెట్ గుడుగుడు సౌండ్ ఇదే ఎక్కువ అయిపోతుంది. రైట్ సార్, బండి అయితే మీకు అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ అండి. మాన్యువల్ గేర్స్, డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బంపర్ కాడ చిన్న టచ్లు అయితే జరిగినాయి, అది కూడా షోరూంలోనే క్లియర్గా అయితే చెప్తాను మీకు. కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ బండి. 4 టైర్లు కూడా 2017లో వచ్చినటువంటివి ఉన్నాయి. ఒక టైర్ మాత్రం రీప్లేస్ అయితే చేయించుకున్నారు. ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ లేదు. 2.4 జెడ్ 2017 మాన్యువల్ గేర్స్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 14,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. 14,40,000 ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. వెహికల్ మాత్రం షోరూమ్ కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి. మీకు ఎవరైనా డౌట్ ఉంటే కూడా మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు, ఎందుకంటే నేను 1కి 2 సార్లు పర్ఫెక్ట్గా చెక్ చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత నేను వీడియోలో అయితే చెప్తాను. నేను ఏది చూడకుండా మాట్లాడను, చూసిన తర్వాతనే చెప్తాను. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తాను. రైట్ సార్, 14,40,000 ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీకు బండి మొత్తం ఇట్లా ఒకసారి చూపిస్తాను చూడండి. స్టెప్నీ టైర్ కూడా ఒక 60 to 70% అయితే ఉందండి. సేమ్ 4 టైర్ కండిషన్ ఎలాగ ఉందో అలాగైతే ఉంది. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.